హాయ్ వియర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవీస్ ఆర్ట్. ఈ వీడియోలో మనము కుజదోషం అంటే ఏమిటి, కుజుడు అనుకూలంగా లేనప్పుడు కలిగే ఇబ్బందుల గురించి తెలుసుకుందాం. కుజుడు కష్టాలకి సుఖాలకి కారణం కుజగ్రహం, అంగారకుడు అని కూడా అంటూ ఉంటాము. అయితే దాక్షాయని వియోగంలో పరమశివుడు బాధపడుతున్నప్పుడు ఆయన శరీరం నుంచి వచ్చిన చెమట బిందువు ద్వారా కుజుడు జన్మించాడు అని చెప్పేసి ఉంది. అయితే ఈ కుజుడు పెద్దయ్యాక శివానుగ్రహంతో గ్రహమండలంలో అంగారక స్థానాన్ని అలంకరించాడు. అయితే మన జాతకంలో కుజుడు సరిగ్గా లేకపోతే ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం. స్త్రీలకు పీరియడ్స్కి మూలం కుజుడు. రోగాలు, రుణాలు, శత్రుబాధలకు కారణం కూడా కుజుడే కారణం. రాత్రికి రాత్రి కుబేరులు కావాలన్నా, రాత్రికి రాత్రి భిక్షకులు కావాలన్నా కూడా కారణం కుజగ్రహం. అలాగే భూమి ద్వారా యోగం, అదృష్టం ప్రాప్తించడానికి, భూమి ద్వారా నష్టం ప్రాప్తించడానికి కూడా కారణం కుజగ్రహమే. అలాంటి కుజుడు జన్మజాతకంలో సరిగ్గా లేనప్పుడు అప్పుల వలలో చిక్కుకుపోతారు. తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి. యాక్సిడెంట్స్, ఆపరేషన్స్ లాంటివి జరిగినప్పుడు అంగచ్ఛేదం అంటే ఏదో ఒక అంగాన్ని కోల్పోయే అవకాశాలు ఉంటాయి. ఎంత ప్రశాంతంగా ఉన్నా ఏదో ఒక గొడవ ఉంటూనే ఉంటుంది. భార్యాభర్తల మధ్య డైవర్సు, అలాగే అన్యోన్యత తగ్గడం, ప్రేమించుకోవడం, విడిపోవడం లాంటివి కారణాలన్నీ కూడా జాతక చక్రంలో కుజుడు బాగా లేకుంటే జరుగుతాయి. మరి కుజదోషం ఉందా లేదా అని ఎలా తెలుసుకుంటారు అంటే, మీ జన్మలగ్నంలో గనక జాతకంలో లగ్నంలో కానీ రాశిలో కానీ కుజుడు ఉండడం, అలాగే 2వ స్థానం, 4వ స్థానం, 7వ స్థానం, 8వ స్థానం, 12వ స్థానం, ఈ 6 ప్లేసుల్లో కుజుడు ఉంటే కుజదోషం ఉన్నట్లుగా అర్థం.